ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. లక్ష్మి, ఎప్పుడు అడిగినా నా భర్త లేడు రాడు అన్నావు కదా. నా భర్త ఎలా ఉంటాడో నాకు తెలీదు, నువ్వెందుకు చెప్పలేదు? అమ్మా చాలు, ఇంక తననంది చాలు. లక్ష్మి, ఇంక నిన్ను ఎవ్వరూ ఏమీ అనకుండా నేను చూసుకుంటాను. ఇప్పటి వరకు మేమన్న మాటల వల్ల నీ మనసు నొచ్చుకోనుంటే సారీ లక్ష్మి. సరే, ఇప్పటికైనా తన భర్త ఎవరో తెలిసింది కదా. తను బయటవాడు కూడా కాదు, విహారీ బెస్ట్ ఫ్రెండ్. ప్రకాష్, మా అందరికీ నీ మీద నమ్మకముంది. నువ్వు నీ భార్య లక్ష్మిని తీసుకుని వెళ్ళు. అవును ప్రకాష్, ఇక నీ భార్య బాధ్యత నీదే. మీ అందరికీ చాలా థ్యాంక్స్. ముఖ్యంగా నా ఫ్రెండ్ విహారీకి. నా భార్యని ఇన్ని రోజులు జాగ్రత్తగా చూసుకున్నందుకు నీకు స్పెషల్ థ్యాంక్స్. లక్ష్మి, ఇన్ని రోజులు నిన్ను మిస్ అయినందుకు నేను చాలా దురదృష్టవంతుణ్ణి. కానీ ఇప్పటికైనా నిన్ను చేరుకొని భారీగా స్వీకరించి నీతో కొత్త జీవితం ప్రారంభిస్తున్నందుకు నేను చాలా అదృష్టవంతుణ్ణి. రా లక్ష్మి. వెళ్దాం పద. ప్రకాష్, రే ఎక్కడికి వెళ్తున్నావురా? ఎక్కడికేంట్రా, కొన్ని రోజులు ఇండియాలోనే ఉండి తర్వాత యుఎస్ వెళ్తాం. నువ్వు లక్ష్మితో గుమ్మం దాటెళ్తే నీ శవమే బయటికెళ్తుందిరా. రేయ్, నువ్వెక్కడే ఉండాలరా, లక్ష్మి కూడా ఇక్కడే ఉంటుంది. కాదని పిచ్చి వేషాలేస్తే నిన్ను చంపేస్తాన్రా. రేయ్ రారా రా. వీడు నా బెస్ట్ ఫ్రెండ్. వీడికి ఇక్కడ ఎవరూ లేరు. యుఎస్ నుంచి వచ్చాడు, వీడిక్కడే ఉంటాడు. వీడు యుఎస్ వెళ్ళేదాకా వీడు మనతోనే ఉంటాడు. ఎరా? అలాగేరా, నువ్వు అంతలా చెప్పాలా? నేను నా భార్య ఇక్కడే ఉంటాం. అది కాదు బావా. ఏయ్ సహస్రా, అరే వీడికెవరూ లేరు సహస్రా. లక్ష్మికి కూడా ఎవరూ లేరు కదా, వీళ్ళిద్దరికి కూడా మనమే కదుంది. దయచేసి మీరెవరూ కూడా నా మాట కడ్డు చెప్పకండి. పైగా వాడే ఇక్కడ ఉంటానని చెప్తున్నాడు కదా, మనం వాడికి ఆశ్రయం ఇస్తున్నాం అంతే. చెప్పరా? మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నా భార్యతో యుఎస్ వెళ్ళేదాకా ఇక్కడే ఉంటాను. రే పండు, వీడి బ్యాగ్ తీసుకెళ్ళి పైన రూమ్లో పెట్టరా. మీరు మా లక్ష్మణ్ భర్త కదా, మా మర్యాదలు ఎలాగొంతాయో బాగా చూపిస్తాం. పదని పైకి వెళ్దాం. వెళ్ళరా, వెళ్ళు, రెస్ట్ తీసుకో. తర్వాత నేను తీరిగ్గా అన్నీ మాట్లాడతానే. పండు సరే తీసుకెళ్ళా.
నేను నీ భర్త కాదని నువ్వు నమ్మితే మరి నీ భర్త ఎవరు? మరి నీ భర్త ఎవరు? మరి నీ భర్త ఎవరు? అల్లుడు, వాణ్ణి చంపేయక ఇంకా ఇంట్లో ఎందుకు ఉంచావు? అవును బాబు, ఆడిని చూస్తేనే పెద్ద దొంగలుగా ఉన్నాడు బాబు. ఆడంత అబద్ధం చెప్పి ఇంట్లోకి వచ్చేసినాడు. ఆడిని మాత్రం వదలొద్దు బాబు. అయ్యా పదండి అయ్యా, ఆడొంది చూద్దాం. పద. మావయ్య, ఎందుకు విహారీ వాళ్ళని ఆపుతున్నావు? ఒక్క నిమిషం అత్తయ్య. అత్తయ్య, మావయ్య, అసలు లక్ష్మికి నాకు పెళ్లి జరగడానికి మేమిన్ని అవస్థలు పడ్డానికి కారణమే ఆ ప్రకాష్ గాడు. అల్లుడు, అలాంటి వెధవని ఇంకా ఊరుకోవడం ఏంటి? మావయ్య, మీరుండండి. మామూలుగా అయితే ఆ ప్రకాష్ గాడు నా ముందుకు రావాలంటేనే భయపడతాడు. అలాంటోడు మన ఇంటికి వచ్చాడు. వచ్చి కనకం విషయంలో అబద్ధం ఆడుతున్నాడంటే ఏదో ఉంది మావయ్య. ఏమైనా సరే వాణ్ణి పట్టుకొని లాగి నాలుగు తగిలిస్తే అంతా కొక్కుతాడు. లక్ష్మితో నా పెళ్లి గురించి నిజం కూడా అందరి ముందు కక్కితే చాలా ప్రమాదం. వాడు డబ్బు కోసమే మోసం చేస్తాడు, కానీ ఇలా ఎప్పుడు చేయడు. అలాంటి వాడు ఇలా ధైర్యం చేశాడంటే వాడి వెనక ఎవరో ఉన్నారు మావయ్య. అదెవరో మనం తెలుసుకోవాలి మావయ్య. అవునల్లుడు, వాడి వెనక ఎవరున్నారో తెలుసుకోవడమే చాలా ఇంపార్టెంట్. ఇన్ని రోజుల తర్వాత సడన్ గా ఎలా ఈ ప్రకాష్ గాడు వచ్చాడు? అసలు వాడిక్కడ దాకా రావడానికి ఎవరు వెనకుండి నడిపిస్తున్నారో చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఈ లోపు ఆ నీచుడు లక్ష్మితో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే? అవును బాబు, ఆ చేతులు నరికేస్తాను నేను. నా చెల్లెలతో వచ్చాను తెలిస్తే మాత్రం ఆడిని మాత్రం ఊరికి వదిలింది బాబు. పండు, రై, వాడికంత ధైర్యం లేదురా. లక్ష్మితో మిస్బిహేవ్ చేస్తే వాడిని నేనేం చేస్తానో వాడికి బాగా తెలుసు. ఆ విషయంలో మాత్రం మనం భయపడక్కర్లేదు. ఎందుకైనా మంచిది పండు, వాడి మీద కన్నీసుంచరా. ఆడికి పట్టుపగల సుక్కలు చూపిస్తారు బాబు. విహారీ, ఆ ప్రకాష్ గారి సంగతి మేం చూసుకుంటాం. నువ్వు ఆ సిల్క్ కోఆపరేటివ్ బోర్డు ఎలక్షన్స్ గురించి ఆలోచించు. ఆ రత్నం బాబు మీద నువ్వు ఎలాగైనా గెలవాలి.